ఎంహెచ్క్యూ అంటే మెంటల్ హెల్త్ కోషెంట్ అమ్మా. ఒక మనిషి తన జీవితాన్ని కొనసాగించడానికి తనని తాను బలంగా నమ్మడం, దాన్ని ఎంహెచ్క్యూతో పోలుస్తాం. ఈ మధ్యన ఒక సర్వే జరిగింది. ఆ సర్వే ఆల్మోస్ట్ ఒక 85 కంట్రీస్లో చేశారు, 25 భాషల్లో చేశారు. ఆల్మోస్ట్ ఒక 78,000 మంది యువతని ఆ ప్రశ్నలు వేయడం జరిగింది. వేసినప్పుడు మీకు ఎలా ఉంది, మీరు ఏం ఫీల్ అవుతున్నారు, మీ గతం గురించి ఏంటి, ప్రస్తుతం ఎలా ఉందని కొన్ని ప్రశ్నలు వేస్తే వాళ్ళు ఇచ్చిన జవాబుల ప్రకారం వాళ్ళ స్కోర్ క్యాలిక్యులేట్ చేస్తే మన వాళ్ళు 33% వచ్చింది. అంటే 67% పూర్తి అశాంతి, అభద్రతతో కొనసాగుతున్నారు అన్నమాట. వాళ్ళందరూ వాళ్ళు హ్యాపీగా లేనప్పుడు వాళ్ళు ప్రపంచానికి హ్యాపీ ఏమిస్తారు? ఇటువంటి ఎంహెచ్క్యూ లో ఉన్న వ్యక్తులు ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అయినప్పుడు రెండో వాళ్ళకి తీవ్రమైన ఒత్తిడి ఏర్పడిపోతుంది. ఎందుకంటే అసలు వీళ్ళకి ఏం కావాలో వీళ్ళకి తెలియనప్పుడు ఎదుటి వాళ్ళు ఏమిచ్చినా కూడా వీళ్ళు సాటిస్ఫాక్షన్ పాయింట్కి రారు. ఈ ఎంహెచ్క్యూ అనేది బేసికల్గా ఒక 40-47 అంశాల మీద చర్చించినప్పటికీ ఫైనల్గా నువ్వు ఆలోచన ఎలా ఉంటుంది, నీకున్న జీవితాన్ని నువ్వు కొనసాగించుకోగలవా లేదా, ఈవెన్ నువ్వు కొనసాగిస్తున్న జీవితంలో ఏదైనా ఒక అనుకోని అసంకల్పిత చర్య జరిగితే నువ్వు తట్టుకొని కొనసాగించగలవా అనేది చాలా కీలకం. ఎంహెచ్క్యూ ఎప్పుడు కూడా లైఫ్ అన్నాక అవాంతరాలు వస్తాయి, ఆ అవాంతరాలు నువ్వు ఎలా ఎదుర్కోవాలనడానికి ఎంహెచ్క్యూ స్కోర్ చాలా ఇంపార్టెంట్. మెంటల్ హెల్త్ ఎందుకు చెక్ చేస్తామంటే శారీరకంగా మనకు అన్నీ కనపడతాయి కానీ మెంటల్ హెల్త్ అనేది కనపడదు. సో సంఘటనలు జరుగుతాయి, లైఫ్ అన్నాక అన్ని సంఘటనలు జరుగుతాయి. జరిగినప్పుడు తనని తాను అగైన్ కోపప్ చేసుకోవాలి అంటే ఎంహెచ్క్యూ చాలా చాలా ఇంపార్టెంట్.